We say our goodbyes and light up like fireflies, 'cause there's so many things left to explore. I don't wanna hold you back. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో నా ఛానల్ గైస్. ఇది వచ్చేసి ఇండియాలో ఉన్నాం కదా ప్రస్తుతం. అయితే నేను మా బాబుతో వచ్చిన జర్మనీ నుండి ఇండియాకి 21st ఈవెంట్ చేయాలి బాబుది క్రాడల్ సెరమనీ. దానికి ముందు మెయిన్ కంపల్సరీ ప్రతి మెయిన్ ఈవెంట్కి ముందు ఉప్పలమ్మ పండుగ చేస్తామన్నమాట మా ఇంట్లో. కులదేవత అంటారు కదా అట్లా. సో ఇక్కడైతే ఉప్పలమ్మ గుడి కనిపిస్తుంది కదా, బ్లూ తలుపులు ఉన్నది ఉప్పలమ్మ గుడి అనమాట. ఇదంతా కొంచెం ఓల్డ్ హోమ్, సో అదంతా చాలా ఇట్లా ఉంటే అవంతా కొంచెం క్లీన్ చేయడానికి అని చెప్పేసి చేస్తున్నారు అక్కడ. ఇక్కడైతే బైన్ లైన్ అని పిలిపించి చేస్తారనమాట పండగ. అక్కడైతే బైన్ లైన్ వచ్చిండు మాట్లాడడానికి, టైం ఏంటి అవన్నీ తెలుసుకోవడానికి, ఏ డీటెయిల్స్ చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి. సో ఆయనకైతే గుడిని కూడా చూపిస్తుంది ఇక్కడ మమ్మీ. ఇదంతా కొంచెం క్లీన్ చేసి నీట్గా చేసుకొని ఉప్పలమ్మ పండుగ చేస్తామన్నమాట. సో ఇక్కడైతే అదే చూపిస్తుంది మమ్మీ. నెక్స్ట్ కళ్యాణం కోసం లగ్నం పెడతారు. ఉప్పలమ్మ పండగ యాక్చువల్ పండగ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తే, ఇదైతే ప్రిపరేషన్ అండ్ లగ్నపత్రిక రాసుకోవడం మాత్రమే ఇది. సో ఇక్కడైతే అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క లాగా చేస్తారు కదా, గుమ్మడికాయ అవన్నీ చెప్తుండే అయినా మాకైతే అవి లేకుండే. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క లాగా చేస్తారు కాబట్టి మనం పాస్ నుంచి ఎట్లా వస్తుందో అదే ఫాలో అవుతాం కాబట్టి అక్కడైతే మా నాన్న ఏమేమి చేస్తారో ఎట్లా చేస్తామో కనుక్కొని దానికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా రాసి ఇక్కడైతే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. దీని తర్వాత లగ్నపత్రిక పెడతాడు అనమాట. లగ్నపత్రిక రాసుకున్న తర్వాత బియ్యం ఇచ్చి అడ్వాన్స్ పే చేస్తాము. लक्ष्मी लक्ष्मी ज्योति महासरस्वती महायामी विप्लमसमतले महा ओम श्री भार्गवपत्रामणे नमः शुभपद महोत्सव महोत्सव ओम श्री स्वाहा यथा अदक्षय नमः नरसिंहाय नमः श्रीते नमः जयंत नमः उपंदर नमः हरे भय नमः स्कंदपूर्वज नमः ओम श्री महागणपते नमः शुभपद ओम साई नाम नाम భద్రమ్మ भद्रमा नाम బాబురావు बाबूराव का नाम नाम धर्मपत्नी సుజాత सुजिता मगा नाम नाम ओम सचिते आदि पराशक्ति ओम आदि पराशक्ति ब्राह्मण जात ब्रह्मा आय मत महोत्सव स्वमोत्सव लक्ष्मीते लक्ष्मी श्री जात ब्रह्मा शुक्लमस्तमतले नमः आदि पराशक्ति ఇక్కడైతే ఎవరెవరిని పిలవాలి, ఎంతమంది అవుతారు అని చెప్పేసి ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. మా కాలనీ వాళ్ళందరూ వైశ్యస్ అనమాట. సో వాళ్ళు ఏం రారు, మా వాళ్ళు మాత్రమే వస్తారనమాట. బేసిక్గా ఫ్యామిలీస్ అండ్ రిలేటివ్స్ మాత్రమే ఇన్వైట్ చేస్తాము. ఎందుకంటే వైశ్యస్ ఆబ్వియస్లీ కోస్తాము, మేకన్ కోస్తాము, అవన్నీ చేస్తాం కాబట్టి వాళ్ళు రారు. సో మా నైబర్స్ ఎవరు రారనమాట. ఇక్కడైతే కాల్స్ చేసి చెప్తుండే లిస్ట్ అయిపోయిన తర్వాత. ఇక్కడైతే మా అన్న వచ్చి చూస్తున్నాడు. అంటే మా అన్న కూడా కూర్చుంటాడు మహిళలు తీసేటప్పుడు. అదంతా యాక్చువల్గా మా అన్న వాళ్ళ ఇల్లే, అది పొత్తుల ఉప్పలమ్మ అనమాట అదనమాట. ఇక్కడైతే మేము షాపింగ్కి వెళ్దాము, ఏమేమి కావాలో అవన్నీ తీసుకొద్దాము. పూజ సామాగ్రి అండ్ ఆల్సో వెజిటేబుల్స్, వంటలు కూడా అంటే ఒక వంట మనిషిని పెట్టి మేమే చేస్తున్నాము. క్యాటరింగ్కి ఏమి ఇవ్వట్లేము. ఉప్పలమ్మ పండగకి 8 వస్తాం కాబట్టి అదే వండుతాం కాబట్టి ఆబ్వియస్లీ వంట మనుషులు రావాలి. సో ఇక్కడైతే ఆల్రెడీ వంట మనిషిని మాట్లాడి ఆమె ఒక లిస్ట్ ఇస్తే ఇంతమందికి అని చెప్తే లిస్ట్ ఇచ్చింది. అవన్నీ సామాన్లు తేవడానికి అని చెప్పేసి వచ్చి ఇక్కడ లిస్ట్ ఇచ్చేసినాము. అండ్ అక్కడ నుంచి ఇప్పుడు ఆయుర్వేద షాప్కి వెళ్తున్నాము. బేసిక్గా అక్కడ అన్ని పూజా సామాగ్రి దొరికే షాప్ అనమాట. అక్కడికి వెళ్ళి లిస్ట్ ఇచ్చి అన్ని సామాన్లు తెచ్చుకుంటాము. బేసిక్గా ఇది మా ఊరు కాబట్టి అఫ్కోర్స్ మనకు అందరు తెలిసిన వాళ్ళే ఉంటారు కాబట్టి జస్ట్ లిస్ట్ ఇచ్చేసి అన్ని పనులు చూసుకొని రిటర్న్లో కిరాణా సామాన్లు తీసుకొని వెళ్తాం అనమాట. మేమేం అక్కడ ఉండి ఒక్కొక్కటి చూసి టిక్ పెట్టుకుని అవన్నీ ఏం చేయము. ఆల్మోస్ట్ అందరు తెలిసిన వాళ్ళే కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళే ప్రిపేర్ చేసి పెడతారు. రిటర్న్లో అన్ని పిక్ చేసుకొని వెళ్తాం అనమాట. ఇక్కడైతే పూజా సామాగ్రి కాబట్టి దగ్గరుండి అన్ని వచ్చినాయా లేదా అని చూసుకుంటుంది మా మమ్మీ.
ఇక్కడైతే ఇల్లు క్లీన్ చేయడానికి అని చెప్పేసి ఒక అతను వచ్చిండు. సో అతను అయితే ఇల్లు క్లీన్ చేస్తాడు. మీరు ఆల్రెడీ ఫస్ట్ క్లిప్పింగ్స్లో చూసినారు కదా, చాలా ఘోరంగా ఉంది. అది ఎవరు యూస్ చేయట్లేరు కాబట్టి, ఇల్లు కూలగొట్టినారు కాబట్టి ఘోరంగా ఉందనమాట. సో అదంతా క్లీన్ చేసిండు ఆల్రెడీ. అండ్ ఆల్సో ఒక గుంటను కూడా దవ్వుతాడు, ఎందుకంటే ఆ రోజు ఏవి బయటికి వెళ్ళకూడదు అనమాట. ఫుడ్ అయినా, మేకన్ కట్ చేసిన బ్లడ్ అయినా, స్కిన్ అయినా, ఏదైనా కూడా లోపలనే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు మిగిలిన ఫుడ్ కూడా. సో ఆ గుంట దవ్వి మొత్తం క్లీన్ చేసి వెళ్ళిండు. అండ్ ఆ రోజే గ్యాస్ కూడా వచ్చేసింది అనమాట. మనకు వంటలకి గ్యాస్ కావాలి కాబట్టి సిలిండర్ బుక్ చేసినాము. సిలిండర్ వచ్చేసింది, మొత్తం నీట్ చేసిండు. 8 hours పట్టింది అనుకుంటా అప్రాక్సిమేట్గా. మార్నింగ్ వచ్చిండు తను, ఈవినింగ్ వరకు మొత్తం క్లీన్ చేసి మంచిగా గుంట కూడా మంచిగా లోతుగా తవ్విండు అనమాట. ప్రస్తుతం ఇప్పుడైతే ఇల్లు ఇట్లుంది. అండ్ గుడి లోపల ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు ఎవరు గుడి లోపల క్లీన్ చేయడం అవన్నీ చేయరు, మనమే చేసుకోవాలన్నమాట. మాది కాబట్టి మేమే చేసుకోవాలి. మా డాడీ కానీ, మమ్మీ కానీ, నేను కానీ, ఓన్లీ ఫ్యామిలీ వాళ్ళు చేయాలి బేసిక్గా. సో మా మమ్మీ అయితే ఇక్కడ ఊడుస్తుంది. ఈ గుడి ఆల్మోస్ట్ ఒక 100 years ఓల్డ్, అప్రాక్సిమేట్గా ఒక 100 years ఓల్డ్ గుడి అనమాట. అప్పటి నుంచి అట్లనే ఉంది, అందుకే కొంచెం ఓల్డ్ కనిపిస్తుంది. ఇక్కడైతే మా వాడు ఇండియా ఉయ్యాలలో మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇట్లాంటి ఉయ్యాలలో జర్మనీలో కొంచెం కష్టం దొరకడము, కొంచెం కాదు చాలా చాలా కష్టం అనమాట దొరకడం. వాడైతే మంచిగా ఉయ్యాలలో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడైతే ఆ వర్క్ మొత్తం అయిపోగొట్టిండు. పైన కూడా చాలా చెత్త అదంతా ఉంటే కొంచెం క్లీన్ చేయమంటే చేస్తుండ అనమాట ఇక్కడ. దీని తర్వాత ఆ రోజు ఈవినింగే మేము కూరగాయలకు వెళ్తాం అనమాట. కూరగాయలకు వెళ్ళి అన్నీ తెచ్చుకుంటాము. అండ్ ఆల్సో ఇది మా ఇంటి దగ్గర ఉన్న టెంట్ హౌస్. ఫుల్ ఎండలు, కొంచెం ఎండలు బాగానే కొడుతున్నాయి. వంట అదంతా చేస్తాం కాబట్టి ఇంకా ఉబ్బరం అవుతుంది కాబట్టి టెంట్ వేయిద్దామని అనుకున్నాము. సో ఇక్కడైతే టెంట్ హౌస్కి వచ్చినాము. టెంట్తో పాటు కొన్ని వంట సామాన్లు కూడా కావాలి అని చెప్పి ఇక్కడ కూరగాయల షాపింగ్కి వచ్చినాం అనమాట. ఆ వంట మరి వచ్చిన లిస్ట్ తీసుకొని వచ్చినాము. ఆ లిస్ట్లో ఉన్నవన్నీ కొనుక్కొని ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళేసరికి మా మామయ్య వాళ్ళు, ఇంకా పైన అంకుల్ వాళ్ళందరూ మంచిగా ఈవినింగ్ టైంకి, కొంచెం చీకటి పడే టైంకి టెంట్ ఆయన కూడా వచ్చి టెంట్ అవన్నీ అక్కడ వేసి వెళ్తాడు. టెంట్ వేసేసి వెళ్తాడు ఆయన. మా వాళ్ళు అక్కడ అఫ్కోర్స్ కరెంట్ అదేమి ఉండదు కాబట్టి, ఓల్డ్ హౌస్ కాబట్టి అక్కడ కరెంట్ కనెక్షన్ ఇవ్వడం అదంతా చేస్తారనమాట. అది వచ్చేసి ఈ వీడియోలో ప్రిపరేషన్ కైండ్ ఆఫ్. నెక్స్ట్ వీడియోలో స్లుప్పులు పండుగ ఎట్లా చేసినామో, ఎట్లా జరిగింది అనేది అప్లోడ్ చేస్తా. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీరు ఈ వీడియో ఇక్కడ వరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న గంటను కొట్టి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్. గట్టిగా మాట్లాడితే ఏడుస్తుండ అంకుల్ వాడు. దమ్మట్టిందా? ఏం కాదు, ఏం కాదు. పండుకోండి, పండుకోండి. రేపటి సామాన్ ఇంకొక జాయింట్ ఇచ్చినా కానీ ఉందండి దగ్గర ఒకటి మనం ఆడ ఉంది కదా. ఓకే పిల్లలు వేస్తే అవే కాదు తీసుకో. right.